ఏలూరు జిల్లా నూజివీడులోని సెయింట్ ఆన్స్ ప్రైవేటు పాఠశాలలో కలుషిత ఆహారం కలకలం సృష్టించింది. ఈ నెల 5న హాస్టల్ విద్యార్థులకు ఉదయం టిఫిన్గా పెట్టిన చపాతీ కుర్మకూర వికటించడంతో సుమారు 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర వాంతులు విరోచనాలు కావడంతో స్కూల్ యాజమాన్యం వారిని హుటాహుటిన నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అయితే ఈ విషయాన్ని బయటకు పక్కనేయకుండా యాజమాన్యం అత్యంత గోప్యంగా వివరించింది. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారిని ఇళ్లకు పంపించి వేసి వివాదాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఈ ఘటనపైన గుట్టు చప్పుడు కాకుండా తూతూ మంత్రంగా విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు కేవలం 3 విద్యార్థులే అస్వస్థతకు గురయ్యారంటూ బాధ్యత రాహిత్యంగా సమాధానం ఇస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడులోని సెయింట్ ఆన్స్ ప్రైవేటు పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లలో అందిస్తారు. కిరణ్, అసలేం జరిగింది? అవును చక్రి, నూజివీడు పట్టణంలో సెయింట్ ఆన్స్ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 5వ తేదీన ఉదయం పాఠశాల హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులకు చపాతీ కుర్మలో టిఫిన్ అందించినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఆహారం తీసుకున్న అనంతరం కొంతమంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థకు గురైనట్లుగా అయితే తెలుస్తుంది. అయితే దీంతో అదే రోజున విద్యార్థులు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి వైద్యం అందించినట్లయితే తెలుస్తుంది. అయితే ఘటన విషయం బయటకు రాకుండా విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి అస్వస్థకు గురైనటువంటి విద్యార్థులను వారి ఇళ్లకు పంపించారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ నిర్వహించినట్లయితే తెలుస్తుంది. అయితే ఎలాంటి సమస్య లేదని అధికారులు తేల్చినట్లయితే తెలుస్తుంది. అయితే ఇక్కడే మరో అంశం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు ఎంతమంది అస్వస్థకు గురయ్యారనే విషయంపై కూడా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. సుమారుగా 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లుగా అయితే సమాచారం అయితే ఉండగా విద్యాశాఖ అధికారులు మాత్రం కేవలం 3 విద్యార్థులకు మాత్రమే అస్వస్థత ఏర్పడిందని అయితే చెబుతున్నారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై కూడా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి చక్రి. అయితే ఆహారంతో కలుషితమైందనే విషయం అధికారికంగా ఇంకా నిర్ధారణ కావాల్సి అయితే ఉంది. అలాగే అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్యపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు చక్రి. అయితే కిరణ్, వాస్తవానికి ఎంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు, యాజమాన్యం ఎంతమంది అనారోగ్యానికి గురయ్యారని చెబుతోంది? అయితే యాజమాన్యం గాని ఇటు విద్యాశాఖ అధికారులు కూడా 4 అస్వస్థకు గురైనట్లే ప్రాథమిక విచారణ అయితే మాట దాటి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 15 మంది విద్యార్థులు మాత్రం అస్వస్థకు గురైనట్లుగా అయితే మన దగ్గర సమాచారం ఉంది చక్రి. అనారోగ్యానికి గురైన విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం విద్యార్థులను అయితే వాళ్ళ ఇళ్లకి పంపించడం ద్వారా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అయితే అందించుకుంటున్నారు. అయితే 5 రోజుల నుంచి వాళ్ళ 3 రోజులు కావస్తున్నట్టు కూడా ఇప్పటికీ ఇంకా తిరిగి స్కూల్లో గారికి రావాల్సిన పరిస్థితి అయితే కనపడలేదు చక్రి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.